హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆకాశ వీధిలో. ఇవాళ స్టోరీ ఏంటంటే, ఒక అడవిలో జంతువులన్నింటి మధ్య ఘర్షణ మొదలైంది. ఆ అడవికి రాజైన సింహం చాలా ముసలిదైపోయి చావడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఆ అడవిలోని క్రూర జంతువులన్నీ నేనే రాజునవుతానని ఒకదానికి మించి ఇంకొకటి కొట్టుకుంటున్నాయి. అదే అడవిలో ఒక నక్క ఉండేది. దానికి చాలా ఆకలిగా ఉండడం వలన ఆహారం కోసం వెతుకుతూ అడవి దగ్గరగా ఉన్న గ్రామ పొలిమేరల వరకు వెళ్ళింది. అక్కడ ఒక నేత పని చేసే వాళ్ళ ఇంటి పెరట్లో ఒక పెద్ద కుండ కనపడింది నక్కకి. నక్క అనుకోకుండా ఆ కుండలో పడిపోయింది. ఆ కుండలో నక్క ఆహారం ఉందనుకుంది, కానీ ఆ కుండలో బట్టలకు వేయడానికి నీలి రంగుని కల్పించారనమాట. నక్క ఆ కుండలో పడి నీలి రంగులోకి మారిపోయింది. కుండలో నుండి బయటపడ్డ నక్క కొలను దగ్గరికి వెళ్ళి ఒకసారి తనని తాను చూసుకొని ఇలా అనుకుందనమాట, నా రంగు మారడం మంచిదే అయ్యింది, సరే ఒకసారి అడవిలోని జంతువులన్నింటినీ భయపెట్టి చూస్తాను అని అనుకుంది. నక్క తన మనసులో సంబరపడిపోతూ అడవిలోకి వెళ్ళిందనమాట. నక్క అనుకున్నట్టుగానే అడవిలోని జంతువులన్నీ ఆ నీలి రంగు నక్కను చూసి భయపడిపోయాయి. నక్క జంతువులని భయాన్ని ఆసరాగా తీసుకుని వాటిపైన పెత్తనం చెలాయించిందనమాట. వాటితో ఏమందంటే నక్క, అడవిలోని తోటి జంతువులారా, నేనే మీ కొత్త రాజుని. ఈ రోజు నుంచి నాకు ఆహారం నీటిని మీరే సమకూర్చాలి. నేను ఏది చెప్తే అదే మీరు చెయ్యాలి, అదే శాసనం అవుతుంది అని చెప్పింది. మిగిలిన జంతువులన్నీ ఆ రోజు నుండి నక్కను కొత్త రాజుగా స్వీకరించాయి అన్నమాట. అయితే ఒకరోజు అనుకోకుండా అడవిలో వర్షం పడింది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి ప్లీజ్.